హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బెర్ముడా ట్రయాంగిల్ ఈ పేరు వినగానే మన కళ్ళ ముందు కనిపించేది ఏంటి? ఆచూకీ లేకుండా మాయమైన భారీ నౌకలు, గాల్లోనే అదృష్టమైన విమానాలు, గ్రహాంతర వాసుల కథలు, దెయ్యాలు, శాపాలు, అట్లాంటిస్ నగరం గురించిన కుట్ర సిద్ధాంతాలు. దశాబ్దాలుగా ప్రపంచాన్ని భయపెడుతున్న ఈ రహస్యం వెనుక అసలు నిజం ఏంటి? తాజాగా శాస్త్రవేత్తలు చేసిన ఒక సంచలన పరిశోధన ఈ మిస్టరీకి కొత్త మలుపు తీసుకొచ్చింది. సముద్ర గర్భంలో బెర్ముడా దీవుల కింద దాదాపు 20 కిలోమీటర్ల మందంతో ఉన్న ఒక భారీ రాతి పొరను గుర్తించారు. ఇది సాధారణ రాయి కాదు, సముద్ర అడుగున తేలియాడుతున్న ఒక మహాశిల నిర్మాణం. అయితే ఇన్నేళ్లుగా నౌకలను, విమానాలను మింగేసింది ఇదేనా? బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం చివరికి ఛేదించబడిందా? అసలు బెర్ముడా ట్రయాంగిల్ అంటే ఏంటి? అమెరికాలోని ఫ్లోరిడా, బెర్ముడా దీవులు, ప్యూటోరికా ఈ 3 ప్రాంతాలను కలిపితే ఏర్పడే ఊహాత్మక త్రిభుజాకార ప్రాంతాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాల్లో ఒకటి. కానీ ఈ ప్రాంతానికి డెవిల్స్ ట్రయాంగిల్ అనే పేరు రావడానికి కారణం 50కి పైగా భారీ నౌకలు, 20కి పైగా విమానాలు ఎటువంటి ఆనవాళ్లు లేకుండా అదృశ్యం కావడం. 1918లో అమెరికా నౌకాదళానికి చెందిన భారీ యుద్ధ నౌక USS సైక్లోప్స్ 309 మంది సిబ్బందితో ప్రయాణిస్తూ ఒక్కసారిగా మాయమైంది. ఒక్క ముక్క కూడా దొరకలేదు. అలాగే 1945లో ఫ్లైట్ 19 అనే 5 యుద్ధ విమానాలు శిక్షణ కోసం బయలుదేరాయి. రేడియో సంకేతాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. అన్ని విమానాలు అదృశ్యమయ్యాయి. వాటిని వెతకడానికి వెళ్ళిన రెస్క్యూ విమానం కూడా తిరిగి రాలేదు. మొత్తం 27 మంది అధికారులు గాల్లోనే మాయమయ్యారు. దీంతో ప్రపంచం మొత్తం బెర్ముడా ట్రయాంగిల్ వైపు చూసింది. అయితే శాస్త్రవేత్తలు మాత్రం దయ్యాలు, గ్రహాంతర వాసులు లేరని చెబుతూ వస్తున్నారు. వారి ప్రకారం అసలు విలన్ గల్ఫ్ స్ట్రీమ్, సముద్రంలో ప్రవహించే ఒక మహానది లాంటిది ఇది. ఏదైనా నౌక లేదా విమానం ప్రమాదానికి గురైతే దాని శకలాలను క్షణాల్లో 100 కిలోమీటర్ల దూరానికి తీసుకెళ్తాయి. అందుకే చాలా ప్రమాదాలకు ఆనవాళ్లు కూడా దొరకవు. ఇంకో కారణం ఏంటంటే భారీ తుఫాను. బెర్ముడా ప్రాంతం అట్లాంటిక్ హరికేన్ బెల్ట్లో ఉంటుంది. ఇక్కడ 100 అడుగుల ఎత్తుకు ఎగిరే రాక్షస అలలు క్షణాల్లో ఓ భారీ నౌకను తలకిందులుగా కూడా చేయగలవు. అలాగే పాతకాలంలో GPS లేకపోవడంతో చిన్న కంపాస్ తప్పిదం కూడా విమానాలను దారి తప్పించి సముద్ర మధ్యలోకి నెట్టేది. అయితే అత్యంత ఆసక్తికరమైన సిద్ధాంతం ఇంకోటి ఉంది, మిథేన్ గ్యాస్ బాంబ్ థియరీ. సముద్రం అడుగున భారీగా మిథేన్ గ్యాస్ మంచు రూపంలో నిల్వ ఉంటుంది. భూకంపాలు లేదా ఒత్తిడి మార్పుల వల్ల ఈ గ్యాస్ ఒక్కసారిగా పైకి ఎగిసిపడుతుంది. విపరీతమైన గ్యాస్ బుడగలు నీటిలో కలిసినప్పుడు నీటి సాంద్రత తగ్గిపోతుంది. అప్పుడు ఆ నీటిపై తేలుతున్న నౌకకు మద్దతు తగ్గి క్షణాల్లోనే కిందికి మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు దీనికి ప్రత్యక్ష ఆధారాలు లభించలేదు. అందుకే బెర్ముడా ట్రయాంగిల్ ఇప్పటికీ పూర్తిగా ఛేదించబడని రహస్యంగానే మిగిలి ఉంది. సముద్ర గర్భంలో దాగి ఉన్న ఈ 20 కిలోమీటర్ల రాతి పొర దశాబ్దాలుగా ప్రపంచాన్ని భయపెడుతున్న ఈ మిస్టరీ. ఇవన్నీ చూస్తే ఒక ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. బెర్ముడా ట్రయాంగిల్ నిజంగా ప్రకృతి సృష్టించిన మాయాజాలమా, లేక మనకు ఇంకా తెలియని మరో రహస్యం అక్కడ దాగి ఉందా? నిజంగా ఈ రాతి పొర వల్లే ఇలా జరుగుతుందా? సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ ఏంటో కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.